విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో సీసీ రోడ్డు డ్రైనేజీలకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు శంకుస్థాపన చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుమారు 60 లక్షల రూపాయలతో యాదవుల బజారు సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసినట్లు యార్లగడ్డ చెప్పారు. తనకు 20,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిన రూరల్ మండలం అంటే తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ పెన్షనర్ల సంఘాల జేఏసీ ఏర్పాటైంది. సమస్యల పరిష్కారం కోసం 15 మందితో జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు టీఎన్జీఓ కేంద్రం సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ తెలిపారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ అని చెప్పిన గత ప్రభుత్వం 1వ తేదీ జీతం ఇవ్వలేదని విమర్శించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సహా పలు సమస్యలు ఉన్నాయని జగదీశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. కరోనా కాలం నుండి తాము నష్టాలకు గురవుతున్నామని వారు వాపోయారు. బార్స్ అండ్ రెస్టారెంట్స్ను తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొని నడిపిస్తున్నామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ ఏఈ గుగలోత్ గోపాల్ ఏసీబీ వలకు చిక్కారు. నక్కలగుట్టల వద్ద 6,000 రూపాయలు తీసుకుంటూ గోపాల్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు శ్రీజ, మహేందర్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డితో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఇంగ్లీషు, మ్యాథ్స్ను బట్టి పట్టే విధానంలో కాకుండా సులభమైన పద్ధతిలో విద్యార్థులకు నేర్పితే గుర్తుండిపోతాయని బీకాన్ ఎడ్ డైరెక్టర్ స్రవంతి, ఎండీ సాయిచంద్, వసుంధర తెలిపారు. నాచారం ఎస్లీకో కోఎడ్యుకేషనల్ హైస్కూల్ ఎస్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంగ్లీషు, మ్యాథ్స్, సాఫ్ట్ స్కిల్స్ బుక్స్ను పంపిణీ చేసి సందర్భంగా వారు మాట్లాడారు. కొత్తగూడెంలోని టూరిజం గెస్ట్ హౌస్ హరిత కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. కొత్తగూడెం క్రాస్ రోడ్లోని నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు 3 నెలల్లో సిద్ధం చేసి ప్రారంభించాలని అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు బంద్ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ సిబ్బంది పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు జిల్లా సమగ్రాభివృద్ధిపై జిల్లా సదస్సు నిర్వహించారు. 3 మంత్రులు జిల్లాకు ద్రోహం చేస్తున్నారన్నారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు. ఈ నెల 15న వైరాల సీతారామ ప్రాజెక్టును ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడమేనన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో గత ప్రభుత్వం బకాయి పడ్డ ధాన్యం డబ్బుల చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కొత్తగా 10,000 రేషన్ దుకాణాలు ప్రారంభిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డ్రగ్స్ అండ్ ర్యాగింగ్, సైబర్ క్రైమ్పై పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు, ఏఎస్ఐ రామస్వామి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏ దేశానికైనా యువతే శక్తి అన్నారు. డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యమన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా జూడాలు ర్యాలీ నిర్వహించి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను గుర్తించి పోలీసులు సిబ్బంది పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బ్లాక్ స్పాట్స్ వద్ద వేగ నియంత్రికలు, క్యాషనరీ బోర్డులు, సాఫ్ట్వేర్లు, డివైడర్లు, రహదారులపై సక్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమగూడలో విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తమ కూతురి మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ తేజస్విని కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులు ర్యాలీ తీశారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా తమ కూతురికి పరిచయమైన యువకుడు నరకయాతన అనుభవించేలా చేశాడని తల్లిదండ్రులు వాపోయారు. గత నెల 24న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాయ్స్ హాస్టల్లో యువకుడి హత్య కేసు నిందితుడిని కూకట్పల్లి వై జంక్షన్లో పట్టుకున్నారు పోలీసులు. హత్యానంతరం నిందితుడు మహారాష్ట్రకు పారిపడని మళ్లీ తిరిగి హైదరాబాద్కు రావడంతో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు.
నెల్లూరు జాయింట్ కలెక్టర్ బదిలీపై వెళ్తున్న కార్తిక్ను కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కార్తిక్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్సెప్ట్ మేనేజ్మెంట్ సదస్సులో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. భూమిపై మనుషులకు మాత్రమే కాదు సకల జీవులకు జీవించే హక్కు ఉందనే సత్యాన్ని గుర్తించాలన్నారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్న సందర్భంగా గుడివాడ పట్టణంలో 2 అన్నా క్యాంటీన్ సెంటర్లను పరిశీలించారు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.